రైట్ రైట్. ఇప్పుడు 15th యొక్క ఆన్సర్ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఈ సంవత్సరం ఎండ్, అంటే ఈ ఇయర్ ఎండ్ లోపల, అంటే ఈ ఇయర్ ఎండ్ అయిందా, ఇంకా కాలేదు. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు ఇతను. దేని గురించి మాట్లాడుతున్నాడు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ హీ విల్ సబ్మిట్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఓకేనా, హీ విల్ సబ్మిట్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఓకేనా, ఇది ఏంటంటే రెండు ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఓకేనా, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే డి, నో ఎర్రర్. ఇందులో ఎటువంటి ఎర్రర్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ది ఇందులో ఎటువంటి ఎర్రర్ లేదు. లేదా ఇదే క్వశ్చన్ నేను ఇంప్రూవ్మెంట్ కింద అడిగితే, లేదా ఇక్కడ ఎక్కడైనా నేను ఎర్రర్ చూపించాలంటే, అంటే ఇది ఫస్ట్ సెకండ్ రెండు ఉన్నాయి ఇందులో, ఈ రెండిట్లో ఏది సుపీరియర్ అంటే సెకండ్ వన్ సుపీరియర్. అంటే ఇక్కడ మనము దేని గురించి మాట్లాడుతున్నాం, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం, దాని తర్వాత సబ్మిట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, ఇది కరెక్టే. దీని తర్వాత ఇంకా ఏం రాయొచ్చు, వాయిస్ నాట్ ఆడిబుల్ అండి. వాయిస్ రావడం లేదా, వాయిస్ వస్తుంది కదా. రైట్, ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఇక్కడ ఏముండాలంటే, ఇది ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. హీ విల్ సబ్మిట్ కాదు, హీ విల్ హ్యావ్ సబ్మిటెడ్. అంటే ఈ ఇయర్ ఎండ్ లోపల అతను ఏం చేసి ఉండొచ్చు. ఓకేనా, అతను సబ్మిట్ చేసేసి ఉండొచ్చు. ఓకేనా, ఈ ఇయర్ ఎండ్ లోపల అతను ఏం చేసేసి ఉండొచ్చు, హీ విల్ హ్యావ్ సబ్మిటెడ్. అంటే అతను ఒకటి, ఇది విల్ సబ్మిట్ అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ ఇదొక్కటి మాత్రమే ఉంటే, హీ విల్ సబ్మిట్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ అని ఇదొక్కటి మాత్రమే ఉంటే ఓకే, హీ విల్ సబ్మిట్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ అనేది తీసుకోవచ్చు. కానీ బై ద ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే ఎగ్జాక్ట్ గా ఒక పర్టికులర్ టైం అనేది చెప్తున్నాం మనం. ఓకే, ఎగ్జాక్ట్ గా ఒక ఇయర్ లో ఒక ఎండ్ అనేది చెప్తున్నాం. అంటే ఇక్కడ హీ విల్ హ్యావ్ సబ్మిటెడ్, ఆ పాయింట్ కల్లా అతను సబ్మిట్ చేసేసి ఉంటాడు. ఓకేనా, సబ్మిట్ చేసేసి ఉంటాడు. అంటే ఇక్కడ ఏముండాలి, హీ విల్ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఓకేనా, నెక్స్ట్ ఇక 16th వన్ చూడండి, 16, 17, 18. As soon as the clock strike 5, they down the tools and off they go. They down the tools. ఇక్కడ డౌన్ అంటే వాళ్ళ యొక్క పని వస్తువులు ఉంటాయి కదా, ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వస్తువులు టూల్స్ కావచ్చు, ఆ టూల్స్ ని కింద వదిలేసి వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోవడమో లేదా వర్క్ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత 17th వన్, ఐ డు నాట్ విష్ టు రైజ్ ఫాల్స్ హోప్స్ ఇన్ హర్. ప్రతి దాంట్లో ఆప్షన్ డి అనేది ఉంటుంది, నో ఎర్రర్ అనేది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి, రెండిట్లో ఏది బెటర్ అంటే సెకండ్ వన్, అంటే విల్ హ్యావ్ సబ్మిటెడ్ అనేది బాగుంటుంది 15th వన్ లో చూడడానికి. ఓకేనా, 18th వన్, ద టీచర్ రిమార్క్ దట్ దే ఆల్ హ్యాడ్ డన్ ఇట్ వెరీ బ్యాడ్లీ. ఆప్షన్ డి. సార్ వన్స్ అగైన్ 15th, రైట్. ఇక్కడ ఏంటి అంటే 15th వన్ లో రెండు ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఆప్షన్ డి అనేది నో ఎర్రర్. సెకండ్ వన్ ఏంటి, ఆప్షన్ బి, ఇందులో ఎర్రర్ ఉంది. ఓకేనా, రెండు తీసుకోవచ్చు, నేను కావాలని చూపిస్తున్నాను మీకు. రైట్, ఈ రెండిట్లో ఏది సుపీరియర్ అంటే విల్ హ్యావ్ సబ్మిటెడ్ అనేది సుపీరియర్, దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం. ఓకేనా, ఎందుకు, ఇక్కడ ఒక టైం ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఈ యొక్క టైం ఎక్స్ప్రెషన్ రావడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఒక విల్ హ్యావ్ సబ్మిటెడ్ అంటే విల్ హ్యావ్ సబ్మిటెడ్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ రెండు కరెక్టే. మీకు ఎగ్జామ్ లో అయితే ఏది యూజ్ చేయాలి మీరు, విల్ హ్యావ్ సబ్మిటెడ్ అనేది యూజ్ చేయాలి ఎగ్జామ్ లో. ఓకేనా, ఇలా వస్తే, ఇలా బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అనేది వస్తే విల్ హ్యావ్ సబ్మిటెడ్ యూజ్ చేస్తాం. లేదు సార్ ఏదైనా వేరేది వస్తే హీ విల్ సబ్మిట్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఓకేనా, హీ విల్ సబ్మిట్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్, ఇది కూడా తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ 16th వన్ ఆన్సర్ చెప్తున్నారు 1, 2, 3. ఇంకా అండి 17th వన్ కూడా ఆన్సర్ చెప్తున్నారు, 17th వన్ ఆన్సర్ చెప్తున్నారు. ఇంకా అండి 16th వన్, 17th వన్, 18th వన్, 16, 17, 18. రైట్, ఇక్కడ 1, 2, 3 గారు ఎవరో అది మనకు తెలీదు, 3 ఆన్సర్స్ ఇచ్చేసారు. ఈ మూడిట్లో ఎన్ని కరెక్ట్ అవుతాయో చూద్దాం.
ఇవ్వండి ఆన్సర్స్. రైట్, వాసవి, సుచరిత. రైట్, చూద్దాం. వాసవి గారు ఇచ్చేసారు, సుచరిత గారు ఇచ్చేసారు, ఫహీమా ఇచ్చేసారు. 16th వన్ నో ఎర్రర్ అంటున్నారు, రైజ్ అంటున్నారు, 18th వన్ నో ఎర్రర్ అంటున్నారు. దీని తర్వాత సుచరిత రైట్ 16th వన్ ఏదో ఎర్రర్ అంటున్నారు, 17th వన్ నో ఎర్రర్ అంటున్నారు, 18th వన్ ఎర్రర్ అంటున్నారు. రైట్, చూద్దాం ఇంకా అండి, ఇంకా ఆప్షన్స్. యాజ్ సూన్ యాజ్ ద క్లాక్ స్ట్రైక్ 5 they down the tools and off they go. I do not wish to raise false hopes in her. The teacher remarked that they all had done it very badly. I don't know. ఏదో ఒకటి ఆప్షన్, ఏబిసిడి. తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. ఎగ్జామ్ కాదు కదా. 18th వన్ డి సార్ అంటున్నారు, 18th వన్ డి, 17th డి, 16 డి అంటున్నారు. ఎవరబ్బా అది? చూద్దాం. అర్చిత గారు ఒక్కసారి చెక్ చేయండి. 3 ఎర్రర్స్ లేదంటున్నారు, ఎర్రర్స్ ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. వుడ్, వాంట్ టు, ఆల్ దట్ ఆర్ రిక్వైరింగ్ అంటున్నారు. ఐ డోంట్ నో. రైట్, ఓకేనా? అందరు చూసేసారు కదా. రైట్, ఇప్పుడు చూడండి ఆప్షన్స్, ఆన్సర్స్ ఏమేమి వస్తాయి. ఆన్సర్స్ ఏమేమి వస్తాయి ఒక్కసారి చూడండి ఇంకా. రైట్, ఇప్పుడు రైట్, ఇక చాలు. ఇక్కడ ఆన్సర్స్ చూడండి. ఇక యాజ్ సూన్ యాజ్ ద క్లాక్ స్ట్రైక్ అంటున్నాడు, ఓకేనా? యాజ్ సూన్ యాజ్ ద క్లాక్ స్ట్రైక్. ఇప్పుడు చూడండి, ఇది దేని గురించి మాట్లాడుతున్నాం మనము? యాజ్ సూన్ యాజ్ ద క్లాక్ అంటే క్లాక్ 5కి స్ట్రైక్ అయితే, అంటే ఇది స్ట్రైక్ అయిందా ఇంకా? అంటే మనము ఎక్కడో ఉన్నాము, 5కి ఇంకా 20 minutes, హాఫ్ అన్ అవర్ ఉంది, ఇలా మాట్లాడుతున్నాం. ఏమని? ఎప్పుడైతే 5 అవుతుందో లేదో వీళ్ళందరూ వీళ్ళ వస్తువులు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు అంటున్నారు. అంటే ఇంకా 5 o'clock అయిందా? అవ్వలేదు. అంటే ఇది మనము ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా? ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యూచర్ టెన్స్ అనేది ఏముండాలి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్, ఓకేనా, ఆబ్జెక్ట్. ఇదన్నా రావచ్చు, లేదా మనము 2 కేసెస్ చెప్పాం. 2 కేసెస్, ఫ్యూచర్ అనేది ఇంకా 2 కేసెస్ లో రావచ్చు. ఏది? ప్రెసెంట్ ఇండెఫినైట్ లో రావచ్చు, లేదా ప్రెసెంట్ కంటిన్యూస్ లో రావచ్చు, ఓకేనా? ఇవి అనేది చెప్పాం మనము. ఇక్కడ చూస్తే యాజ్ సూన్ యాజ్ ద క్లాక్ స్ట్రైక్, ఇదేంటి? ప్రెసెంట్ ఇండెఫినైట్ లో ఉంది. ప్రెసెంట్ ఇండెఫినైట్ లో ఫ్యూచర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, ఇది కరెక్టే. దీని తర్వాత యాజ్ సూన్ యాజ్ ద క్లాక్. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ద క్లాక్. ద క్లాక్ అనేది సబ్జెక్ట్, ఓకేనా? దీని యొక్క వర్బ్ ఏంటి? స్ట్రైక్. ఇప్పుడు చూస్తే క్లాక్ అనేది 1 ఉందా 2 ఉందా? సింగులర్ గా ఉంది. క్లాక్ అనేది సింగులర్ అంటే ఇక్కడ V1S ఉండాలి. ఇక్కడ ఏముండాలి? V1S ఉండాలి. V1S అంటే స్ట్రైక్స్. యాజ్ సూన్ యాజ్ ద క్లాక్ స్ట్రైక్స్ 5 దే డౌన్ ద టూల్స్ అండ్ ఆఫ్ దే గో. దే డౌన్ ద టూల్స్ అండ్ ఆఫ్ దే గో. మనకేంటంటే ఎక్కువగా ఈ వర్బ్ ఫార్మ్స్, అంటే ఈ టెన్సెస్ లో కావచ్చు, ఈ వర్బ్స్ లో కావచ్చు, ఎర్రర్స్ అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైనే ఎక్కువగా ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఇందులో ఏంటి అంటే టెన్సెస్ కవర్ అవుతాయి, సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, వర్బ్స్ కవర్ అవుతాయి, అన్ని కవర్ అయిపోతాయి. కాబట్టి ఇవి ఎక్కువగా ఇస్తాడు. మనకి ఇంకా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఏముంది అంటే, మనం చెప్పాము కదా 2 యాక్షన్స్, 2 యాక్షన్స్. ఆ 2 యాక్షన్స్ ఇస్తాడు ఎక్కువగా, మేజర్గా. ఈ రెండిటి నుంచే దగ్గర 90% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతాయి, ఓకేనా? నెక్స్ట్ 17th వన్ చూడండి. ఐ డు నాట్ విష్ టు రైజ్ ఫాల్స్ హోప్స్ ఇన్ హర్. కొంతమంది ఏంటో హోప్ అంటున్నారు సార్, ఇక్కడ హోప్స్ అనేది కరెక్టే. ఇక్కడ చూడండి, RISE. RISE అంటే ఏం చెప్పాను? ఏదైనా ఒకటి సెల్ఫ్ గా ఎదిగితే, ఓకేనా, సెల్ఫ్ గా రైజ్ అయితే దాన్ని RISE అంటాం. లేదా మనం ఎవరినైనా మనం సొంతంగా ఏదైనా చేస్తే, అంటే వాళ్ళలో హోప్స్ మనం ఏం చేస్తున్నాం? రైజ్ చేస్తున్నాం. RAISE. అదర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా జరిగితే అదేమంటాము? RAISE అనేది రాస్తాం, ఓకేనా? ఇక్కడ ఏముండాలి? RAISE. ఐ డు నాట్ విష్ టు రైజ్ ఫాల్స్ హోప్స్ ఇన్ హర్, ఓకేనా? ఫాల్స్ హోప్స్ రైజ్ చేయాలి అనుకోవడం లేదు. నెక్స్ట్ 18th వన్. ద టీచర్ రిమార్క్డ్ దట్ దే ఆల్ హ్యాడ్ డన్ ఇట్ వెరీ బ్యాడ్లీ, ఓకేనా? ద టీచర్ అనేది సబ్జెక్ట్, రిమార్క్డ్ అనేది V2 వర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్, దట్
ఓకేనా, ఏం రిమార్క్ చేసింది? దట్ దే ఆల్ హ్యాడ్ డన్ ఇట్ వెరీ బ్యాడ్లీ, అంటే వాళ్ళందరూ ఏం చేశారు, చాలా బ్యాడ్ గా చేశారు అని రిమార్క్ ఇచ్చింది. ఇక్కడ ఎటువంటి ఎర్రర్ ఉందా అంటే ఎటువంటి ఎర్రర్ లేదు. 19th వన్ నో ఎర్రర్, 18th వన్ నో ఎర్రర్, ఇక్కడ ఎటువంటి ఎర్రర్ లేదు, ఇక్కడంతా కరెక్టే. ద టీచర్ రిమార్క్డ్ దట్ దే ఆల్ హ్యాడ్ డన్ ఇట్ వెరీ బ్యాడ్లీ. ఓకేనా, ఇప్పుడు చూస్తే ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ రిమార్క్ చేయడం జరిగింది, దీని తర్వాత వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ అనేది జరిగింది, దాని తర్వాత రిమార్క్ అనేది జరిగింది. పర్ఫార్మెన్స్ అనేది ఏముంది, హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది, ఎటువంటి ఎర్రర్ లేదు. దాని తర్వాత ఇది V2 లో ఫామ్ లో ఉంది, అంటే పాస్ట్ ఇండెఫినైట్ లో ఉంది. రెండు కరెక్టే. ఓకేనా, రెండు యాక్షన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. ఓకేనా, చాలా సార్లు ఏం చేస్తాడంటే ఎగ్జాక్ట్ గా చాలా రేర్ గా ఇస్తాడు. ఇది ఒక 5% కేసెస్ ఛాన్సెస్, నో ఎర్రర్ ఆప్షన్ వచ్చేది 5% ఛాన్సెస్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ 18th వన్ నో ఎర్రర్, అర్థమైంది కదా. నెక్స్ట్ 19th వన్, 1920 చూడండి. 1920 ద ట్రైన్ ఈస్ సపోజ్ టు అరైవ్ అట్ 10 PM ఎస్టర్డే బట్ ఇట్ వాజ్ అన్ అవర్ లేట్. ఇట్ వాజ్ అన్ అవర్ లేట్, ఇక్కడ కూడా ఆప్షన్ డి అనేది ఉంది, ఇక్కడ కూడా ఆప్షన్ డి అనేది ఉంది. రాజన్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ a year before and looking for a job. And looking for a job ఏమొస్తుంది ఆన్సర్స్? వాట్ విల్ బి ద ఆన్సర్? 19th వన్ అండ్ 20th వన్. 19th వన్ కి ఆన్సర్ ఏమొస్తుంది, 20th వన్ కి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ఒకవేళ ఏబిసి అయితే ఏమొస్తుంది? 20th ఏబిసి ఆర్ డీనా? ఏబిసి అయితే ఎక్కడ ఎర్రర్ ఉంటుంది, ఏం ఎర్రర్ ఉంటుంది అది కూడా చెప్పాలి. The train is supposed to arrive at 10 PM yesterday, but it was an hour late. Everyone వద్దండి, నాకు ఒకటే ఇవ్వండి. ఇదేంటంటే డైరెక్ట్ గా కాపీ వేరే వాళ్ళని మీ ఆన్సర్ షీట్ చూపించడమే, ఎవ్రీవన్ లో ఆన్సర్ పెడితే. ఓకేనా, రైట్. ఇంకా అండి 19th వన్ ఏంటి, 20th వన్ ఏంటి? 19th వన్ ఎక్కడ ఎర్రర్ ఉంది, ఏం ఎర్రర్ ఉంది? 20th వన్ ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎక్కడ ఎర్రర్ ఉంది, ఏం ఎర్రర్ ఉంది? ఇంకా అండి రైట్. ఇక్కడ ఒకరేమో ఆన్సర్ ఇది చెప్పారు, సార్ అరైవ్ ఉంది కదా, ARRIVES అరైవ్స్ అని రాయొచ్చు కదా అంటే. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా 2 + V1 వస్తుంది, V1S రాదు, 2 + V1. ఓకేనా, 2 + V1 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది అరైవ్స్ కాదు, ఇక్కడ అరైవ్ కరెక్టే, 2 + V1 అనేది కరెక్టే. టు అరైవ్, ద ట్రైన్ ఈస్ సపోజ్ టు అరైవ్ 10 PM yesterday but it was an hour late. రైట్, ఇక్కడ పూజిత గారు ఆన్సర్ చెప్పారు. ఇంకా అండి చెప్పిన ఆన్సర్ కరెక్టా తప్ప అనేది నాకు తెలియదు, నేను చెప్పిన తర్వాత కరెక్ట్ అవుతుంది. నవ్యశ్రీ గారు కూడా ఆన్సర్ ఇచ్చారు. ఇంకా ఆన్సర్స్ తొందరగా ఇవ్వాలి. 19th వన్, 20th వన్. రాజన్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ a year before and looking for a job. రైట్, సుచరిత ఆన్సర్ ఇక్కడ 2 ఆన్సర్స్ ఇచ్చేశారు. ఇంకా అండి కరెక్టా తప్ప అనేది తర్వాత విషయం, ఆన్సర్స్ ఇచ్చేశారు. కరెక్టా తప్ప అని నేను చెప్తాను. ద ట్రైన్ ఈస్ సపోజ్ టు అరైవ్ at 10 PM yesterday but it was an hour late. Rajan told that he had left the college a year before and looking for a job. Right, Navyasri 20th no errors, Gayatri it is an hour later. Person supposed to is supposed to be आता. రైట్ రెండింటికి ఆన్సర్స్ ఇచ్చేసారు చాలా మంది. రైట్, చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి ఆన్సర్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది. రైట్, ద ట్రైన్ ఈజ్ సపోజ్డ్ టు అరైవ్ at 10 PM ఎస్టర్డే నిన్న అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, నిన్నటి గురించి మాట్లాడుతున్నాం. ఎస్టర్డే అంటే ఏంటి, మనం ఇది
పాస్ట్ టెన్స్, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి ఇట్ వాజ్ పాస్ట్ టెన్స్, ఓకేనా, ఇట్ వాజ్ పాస్ట్ టెన్స్. దీని తర్వాత ఇక్కడ చూడండి ద ట్రైన్ ఈజ్ అనేది ఎప్పుడు రాస్తాం మనము, ఈజ్ యామ్ ఆర్, ఈజ్ యామ్ ఆర్, ఇది ఎప్పుడు రాస్తాం, ప్రెసెంట్ లో రాస్తాం మనం, ఓకేనా. ప్రెసెంట్ లో ప్లస్ V1 ఏదో ఒకటి వస్తుంది, ప్రెసెంట్ లో రాస్తాం. అంటే ఇక్కడ ఈజ్ తప్పు, ఇది పాస్ట్ టెన్స్ ఉండాలి. నిన్న గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాజ్. ద ట్రైన్ వాజ్ సపోజ్ టు అరైవ్ 10 PM అంటే నిన్న ట్రైన్ ఎప్పుడు రావాలి, 10 PM కి రావాల్సింది, కానీ అది ఎప్పుడు వచ్చింది, 1 గంట లేట్ గా వచ్చింది. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇది కూడా పాస్ట్ టెన్స్, రెండు పాస్ట్ లోనే జరిగాయి, రెండు పాస్ట్ లోనే ఉంటాయి కూడా. అంటే ఇక్కడ ద ట్రైన్ వాజ్ సపోజ్డ్ టు అరైవ్, ఓకేనా, ఇది ఉండాలి, వాజ్ ఉండాలి. దాని తర్వాత రాజన్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ అ ఇయర్ బిఫోర్, ఓకేనా. అతను ఏం చేశాడు, రాజన్ టోల్డ్ దట్, అతను ఏం చేశాడంట, ఇక్కడ నుంచి ఇన్వర్టెడ్ కామర్స్ ఏదో చెప్పొచ్చు మనం ఇక్కడ, ఓకేనా. ఇక్కడ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటే డైరెక్ట్ అండ్ డైరెక్ట్ గా తీసుకుంటే హీ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ అ ఇయర్ బిఫోర్, అంటే అతను హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తున్నాడు, అంటే అతను కాలేజ్ వదిలేశారు, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఓకేనా, పాస్ట్ టెన్స్ లో ఉంది. హీ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ అ ఇయర్ బిఫోర్, అండ్ ఇంతవరకు ఒక సెంటెన్స్ అనుకుంటే లేదా ఒక క్లాజ్ అనుకుంటే, దీని తర్వాత ఇక్కడ అండ్ తర్వాత అండ్ అనేది ఒక కంజంక్షన్ తర్వాత ఏమొస్తుంది, ఇంకో క్లాజ్ లేదా ఇంకొక సెంటెన్స్ అని రావచ్చు, ఓకేనా. అండ్ లుకింగ్ అంటే ఏంటండి, V1 ing, ఓకేనా. V1 ing ఎప్పుడు వస్తుంది, కాంటిన్యూస్ లో వస్తుంది, ఎప్పుడైనా చూడండి మనం V1 ing మనం స్ట్రక్చర్స్ కనుక వెనకాల చూస్తే V1 ing ఒకటే రాదు, ఓకేనా. V1 ing సింపుల్ గా ఒకటే రాదు, ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుంది దానికి, ఒక హెల్పింగ్ వర్బ్, ఈజా, ఆమా, ఆరా, వాజా, వర్రా, దాని తర్వాత హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ బీన్, ఓకేనా, ఇలా వస్తాయి హెల్పింగ్ వర్బ్స్, ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడ చూస్తే V1 ing ఒకటే వచ్చింది, సింగిల్ గా వచ్చింది. నేను ఏక్ నిరంజన్ అంటూ సింగిల్ గా వచ్చింది, అంటే ఇది లుకింగ్, అంటే V1 ing అనేది లుకింగ్, సింగిల్ గా రాకూడదు, హెల్పింగ్ వర్బ్ ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ, దీని యొక్క హెల్పింగ్ వర్బ్ ఏదో ఒకటి ఉంటుంది. సార్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం పెట్టాలి సార్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఏం పెట్టాలంటే ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది, ఓకేనా, ఇది పాస్ట్ పర్ఫెక్ట్, మనం కూడా ఇది పాస్ట్ టెన్స్ లోనే పెట్టాలి, అంటే ఇక్కడ వాజ్, ఓకేనా. అండ్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ఈజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ కాదు, వాజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాడు. అండ్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. రాజన్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ అ ఇయర్ బిఫోర్ అండ్ వాజ్ లుకింగ్ ఫర్ అ జాబ్. అర్థమైందా 20th one ఎందుకు వస్తుంది అనేది, ఓకేనా. 20th one ఎందుకు వస్తుంది ఆన్సర్, రైట్. హీ హ్యాస్ బీన్ లుకింగ్, హీ వాజ్ లుకింగ్, లేదా హీ హ్యాస్ బీన్ లుకింగ్, అది కూడా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ లో ing రాదు కదా సార్, ఎందుకు రాదు, పాస్ట్ లో ఎక్కడ రాదు చెప్తున్నారు చెప్పండి. పాస్ట్ పర్ఫెక్ట్ లో సార్, పాస్ట్ పర్ఫెక్ట్ లో కాదు, ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా సెంటెన్స్, ఒక క్లాజ్ అనేది ఇక్కడికి అయిపోయింది, బిఫోర్ వరకు క్లాజ్ అనేది అయిపోయింది. అండ్ అనేది ఒక కంజంక్షన్, ఓకేనా, అండ్ అనేది ఒక కంజంక్షన్ తర్వాత ఇంకొకటి స్టార్ట్ అయింది, ఓకేనా. అండ్ అనేది ఇక్కడ దీన్ని నేను సపరేట్ చేస్తాను చూడండి, అండ్ ఉందా, అండ్ తర్వాత అండ్ హీ డాష్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. మనం ఏం చేసామంటే ఈ రెండింటిని అండ్ తో జాయిన్ చేసి ఈ హీని ఫస్ట్ కి పంపించేసాం, మనం ఏం చేసాం, ఫస్ట్ కి పంపించేసాం. ఇప్పుడు చూస్తే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేస్తే చాలు. ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది, లుకింగ్ అనేది V1 ing అనేది సింగిల్ గా రాకూడదు, ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలి. ఇక్కడ ఏదైనా రావచ్చు, ఇంకా హీ వాజ్ లుకింగ్, లేదా హీ హ్యాస్ బీన్ లుకింగ్, లేదా హీ హ్యాడ్ బీన్ లుకింగ్. ఎందుకు, ఇది సపరేట్ కాబట్టి, ఓకేనా. కానీ ఈ రెండిట్లో వాజ్, హ్యాస్ బీన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ 21 to 25 మనకి ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. 21 చూడండి, బ్రాకెట్ లో ఉన్న పార్ట్ మీరు ఇంప్రూవ్ చేయాలి, అంటే దాన్ని మీరు ఇంప్రూవ్ చేయాలన్నమాట. రైట్, ఇక్కడ చూడండి ఏముంది, ద థీఫ్ ఎక్స్ప్లెయిన్ హౌ హీ
ఎస్కేప్స్, ESCAPES, ES కదా అది, ఓకే EX పడింది, ES, escapes from the jail. The thief explained how he escapes from the jail. దీన్ని మనం ఏం చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. 5 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. చాలు సార్ ఇంకా అంట. 25 క్వశ్చన్స్ కి మీరు ఇలా అంటే కిరణ్ ప్రకాష్ బుక్ కనుక తీసుకుంటే అందులో దగ్గర దగ్గర 13,000 క్వశ్చన్స్ ఉంటాయి. ఎప్పుడు సాల్వ్ చేస్తారు మీరు? ఓన్లీ ఎర్రర్సే దగ్గర దగ్గర 1000-1200 ఎర్రర్స్ ఉంటాయి. రైట్, చూడండి. ద థీఫ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ హీ డాష్ ఫ్రమ్ ద జైల్. రైట్, ఇప్పుడు చూడండి. రైట్, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ద థీఫ్ ఎక్స్ప్లెయిన్డ్ అంటే V2 పాస్ట్ టెన్స్. హౌ హీ ఎస్కేప్స్ కాదు, ఎస్కేప్డ్. ఓకేనా, హౌ హీ ఎస్కేప్డ్ అన్న సెన్స్ వస్తుంది. ఓకేనా, హౌ హీ ఎస్కేప్ అంటే అతను, ఇది ప్యారలల్ యాక్షన్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను ఏంటి, ఎస్కేప్డ్, ఎలా ఎస్కేప్ అయ్యాడో ఫ్రమ్ ద జైల్ నుంచి ఎలా ఎక్స్ప్లెయిన్ అయ్యాడు. ఓకేనా, హౌ హీ ఎస్కేప్. రైట్, ఇక్కడ చూడండి. దీన్ని ఇంకా మనం చెప్పొచ్చా, ఎస్కేప్డే బాగుంటుంది, వద్దులేండి మరి కాంప్లికేట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 22nd చూడండి. 22nd, ఇట్ వాజ్ సెడ్ ఆఫ్ అక్బర్ దట్ హీ రేర్లీ స్లీప్స్ మోర్ దాన్ 3 hours a day. He rarely sleeps more than 3 hours a day. రేర్లీ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చింది మనకు చూద్దాం ఒక్క సెకండ్. రైట్, ఇక్కడ కీవర్డ్ గా రావడం లేదు, ఇది కీవర్డ్ గా రావడం లేదు, వేరే విధంగా వస్తుంది. ఓకేనా, మీరు కీవర్డ్ గా వెళ్ళి ఇది అయిపోయారు. కాదు, రైట్, రేర్లీ అనేది ప్రెసెంట్ ఇండెఫినెట్ లో వస్తుంది, కానీ ఇది కీవర్డ్ గా వర్క్ చేయడం లేదు, ఇక్కడ వేరే విధంగా వర్క్ చేస్తుంది, అడ్వర్బ్ గా వర్క్ చేస్తుంది. ఓకేనా, స్లీప్ ఎలా స్లీప్ చేస్తున్నాడు, ఎలా నిద్రపోతున్నాడు అనేది డిఫైన్ చేస్తుంది ఇది. It was said of Akbar that he rarely dashed more than 3 hours a day. It was past tense, V2 past tense. It was said, V2. It was said of Akbar that he rarely sleeps more than 3 hours a day. Right, ikkada he had రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చారు చాలా మంది. నో ఇంప్రూవ్మెంట్ అంటున్నారు, వాజ్ స్లీపింగ్. రైట్, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ వస్తుంది. ఆప్షన్ ఏ అనే ఆన్సర్, హీ రేర్లీ స్లెప్ట్. ఓకేనా, అతను ఏంటి, ఇట్ వాజ్ సెడ్ ఆఫ్ అక్బర్ దట్. ఓకేనా, అక్బర్ ఏం చేశాడంటే అతను రోజు అంటే ఓకేనా ప్రతిరోజు 3 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవాడు కాదు. అంటే హీ రేర్లీ స్లెప్ట్, హీ హ్యాడ్ రేర్లీ స్లెప్ట్ కాదు, అంటే ఒక్కరోజు జరిగిందని. హీ హ్యాడ్ రేర్లీ స్లెప్ట్, ఒకరోజు జరిగింది, కానీ ఇది మనము రోజు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ రేర్లీ స్లెప్ట్. హీ రేర్లీ స్లెప్ట్, హీ వాజ్ స్లీపింగ్ కాదు. ఇప్పుడు నిద్రపోతున్నాడా, కాదు. నో ఇంప్రూవ్మెంటా, కాదు. హ్యాడ్, కాదు. ఓకేనా, హీ రేర్లీ స్లెప్ట్, హీ రేర్లీ స్లెప్ట్. మోర్ దాన్ దట్ కాదు ఇక్కడ. ఓకేనా, మోర్ దాన్ దట్ కాదు, మోర్ దాన్ 3 hours a day. హీ రేర్లీ స్లెప్ట్ మోర్ దాన్ 3 hours a day. ఇది ప్యారలల్ యాక్షన్స్.
ప్యారలల్ యాక్షన్స్ గా తీసుకోవచ్చు. ఇట్ వాస్ సెడ్ ఆఫ్ అక్బర్ దట్ హీ రేర్లీ, ఓకేనా, స్లీపింగ్ ఎలా స్లీప్ చేస్తున్నాడు, ఎలా నిద్రపోతున్నాడు అంటే రేర్లీ, చాలా తక్కువగా, చాలా తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ 3 hours లేదా 3 hours కంటే తక్కువగా నిద్రపోతాడు అని అర్థం. ఓకేనా. దీని తర్వాత ఇంకా మనం క్వశ్చన్స్ అనేవి 3 questions ఉన్నాయి. ఆ 3 questions అనేవి రాస్తాను చూడండి. 23rd question. By the time they reach the classroom, comma, the class will have started. ఇక్కడ will have కి అండర్లైన్ ఉంది. ఆప్షన్ ఏ వచ్చేసి would have started. Option B will has started. దీని తర్వాత ఆప్షన్ సి could have started. నెక్స్ట్ ఆప్షన్ డి నో ఇంప్రూవ్మెంట్. ఓకేనా, చేయండి. దీని తర్వాత 24, 25 2 questions ఉన్నాయి, రాసిస్తాను. ఆఫ్టర్ ద అలాటెడ్ టైమ్ వాజ్ ఓవర్, after the allotted time was over, comma, they tore off all the papers. They tore off all the papers which they used. Option A, they have used. In tarata option B, they had used. In tarata option C, ఆన్సర్స్ ఇవ్వండి, ట్రై చేయండి ఆన్సర్స్ ఏమొస్తాయి అనేది 23rd కి. ఆప్షన్ సి దే హ్యాస్ యూజ్డ్. నెక్స్ట్ ఆప్షన్ డి నో ఇంప్రూవ్మెంట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. బై ద టైమ్ వీ గాట్ అవర్ టికెట్స్, by the time we got our tickets and entered, by the time we got our tickets and entered the cinema hall, by the time we got our tickets and entered the cinema hall, comma, the show was already begun. The show was already begun. ఆప్షన్స్, దీనికి ఆప్షన్స్ అవసరం లేదు, ఆన్సర్ చెప్పేయాలి మీరే 15th 25th వన్కి. రైట్, 23, 24, 25 తొందరగా. ఎగ్జాక్ట్గా 1 minute టైం ఉంది, ఎగ్జాక్ట్గా 1 minute లోపల చెప్పేయండి. 23, 24, 25. ఇక్కడ by the time they reach the classroom, they will have started. By the time they reach the classroom, they will have started. అంటే వాళ్ళు రీచ్ అయ్యేటప్పటికి ఏం జరుగుంటుంది? They will have started. రైట్, ఇక్కడ ఆన్సర్స్, అందరి ఆన్సర్స్ అనేవి వచ్చేసాయి. రైట్, ఇక్కడ ఆన్సర్స్ అనేవి ఏమొస్తాయి చూడండి, చూద్దాం ఇంకా ఆన్సర్స్ ఏమొస్తాయి. రైట్, ఇక్కడ బై ద టైమ్ దే రీచ్ ద క్లాస్ రూమ్. ఓకేనా, వాళ్ళు క్లాస్ రూమ్ కి వెళ్ళేటప్పటికి, ఓకేనా, క్లాస్ రూమ్ కి వెళ్ళేట, ఇక్కడ చూడండి 2 యాక్షన్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్ కి వెళ్ళడం, ఓకేనా,
దే విల్ హ్యావ్ స్టార్ట్ అంటే వాళ్ళు స్టార్ట్ అవ్వడం. ఏది ముందు జరుగుతుంది? స్టార్ట్ అవ్వడం ముందు జరుగుతుంది. ఫస్ట్ ఇది జరుగుతుంది, దీని తర్వాత వీళ్ళు రావడం ఇది జరుగుతుంది. ఓకేనా? అంటే ఇది ఏ టెన్స్ లో ఉండాలి? పాస్ట్ టెన్స్ లో ఉండాలి. ఓకేనా? దే విల్ హ్యావ్ కాదు, దే వుడ్ హ్యావ్. ఓకేనా? ఇది ఏ టెన్స్ లో ఉండాలి? పాస్ట్ టెన్స్ లో ఉండాలి. ఓకేనా? ఇది రీచ్ V1 ప్లస్ V2 ఫార్మేట్. ఓకేనా? V1 ప్లస్ V2 ఫార్మేట్. లేదా మనం ఫ్యూచర్ గురించి కూడా వేరేసారి మాట్లాడున్నాం. ఓకేనా? ఇక్కడ వుడ్ హ్యావ్, దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్. ఓకేనా? దే వుడ్ హ్యావ్ స్టార్టెడ్. నెక్స్ట్ 24th వన్. 24th వన్ చూడండి. ఆఫ్టర్ ద అలాటెడ్ టైమ్ వాస్ ఓవర్ దే టోర్ ఆఫ్ ఆల్ ద పేపర్స్ విచ్ దే యూజ్డ్. రైట్? ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ద అలాటెడ్ టైమ్ వాస్ ఓవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది? టైం అనేది అయిపోవడం జరిగింది. దీని తర్వాత దే టోర్ ఆఫ్ ఆల్ ద పేపర్స్ విచ్ దే, ఓకేనా, వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యూజ్ చేసిన పేపర్ విచ్ దే హ్యాడ్ యూజ్డ్. అదే కదా, విచ్ దే హ్యాడ్ యూజ్డ్. ఇది వస్తుంది, విచ్ దే హ్యాడ్ యూజ్డ్. వాళ్ళు యూజ్ చేసిన పేపర్స్ టేర్ చేశారు. అలాటెడ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు యూజ్ చేసిన పేపర్స్ టేర్ చేశారు, విచ్ దే హ్యాడ్ యూజ్డ్. దీని తర్వాత బై ద టైమ్ వీ గాట్ అవర్ టికెట్స్ అండ్ ఎంటర్ ద సినిమా హాల్ ద షో వాజ్ ఆల్రెడీ బిగన్ కాదు, ద షో హ్యాడ్ ఆల్రెడీ బిగన్. ద షో హ్యాడ్ ఆల్రెడీ బిగన్. ద షో హ్యాడ్ ఆల్రెడీ బిగన్. ఓకేనా? ఓకేనా? ఇక్కడతో ఏంటంటే మన ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మన టెన్స్ యొక్క టాపిక్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా?